రమరత్నం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ప్రధాన అంశం మేక్ ఇండియా. అదే పందాలోనే అమరావతి రాజధాని. నమో నరేంద్ర మోదీ నమ్మకం అనే అంశం. ఈరోజు బ్రహ్మాండమైన కార్యక్రమం జరిగింది. అమరావతి రాజధాని ఆంధ్రప్రదేశ్లో పనుల పునఃప్రారంభ కార్యక్రమం. ఈ కార్యక్రమానికి నరేంద్ర మోదీ వచ్చారు. నరేంద్ర మోదీ సభలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి తనయుడు అయినటువంటి అంటే నారా చంద్రబాబు నాయుడు తనయుడు అయినటువంటి నారా లోకేష్ మంత్రి ఆయన నరేంద్ర మోదీని కొనియాడారు. పాకిస్తాన్కు దడ పుట్టిస్తున్నాడు నరేంద్ర మోదీ, తగ్గేదే లేదు అనే కోణంలో మాట్లాడాడు. ఈ విషయం పక్కన పెడితే అటు తర్వాత ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడాడు. నారా చంద్రబాబు నాయుడు ఏం సందేశం ఇచ్చాడు అంటే, మామూలుగానే ఆ రాజధాని రైతులు ఎన్నో విధాలుగా నష్టపోయారు, ఎన్నో రకాలుగా ముందుకు వచ్చారు. అటువంటి రైతుల ప్రాణ త్యాగం, అటువంటి వారికి నేను చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉన్నా అని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు మొత్తం అంతా నరేంద్ర మోదీ కేంద్రం సహకారం, కేంద్ర సహాయ సహకారాలు, మొత్తం అభివృద్ధి ఈ విధంగా జరుగుతుంది అని వివరించాడు. సరే, ఈ విషయాన్ని కూడా పక్కన పెడదాం. గతంలో కేంద్ర మంత్రి అయినటువంటి నిర్మలా సీతారాం మేక్ ఇండియా అని సింహం గుర్తును చూపించి ఆమె ఎన్నో రకాల లావాదేవీలు, ఎన్నో రకాల పెట్టుబడులు, ఎన్నో రకాలైన పరిశ్రమలు అనే అంశాన్ని ఆమె ముందుకు తీసుకువెళ్లారు. అంటే ఆర్థిక వనరుల స్థితిగతులు, ఆర్థిక రాబట్టుకునే పరిస్థితులు, మేక్ ఇండియా అనే పరిస్థితిని నిర్మలా సీతారాం అప్పట్లో చెప్పారు. అయితే అదే పందాను ప్రస్తుతం అమరావతిలో కూడా కొనసాగిస్తారు అనే నమ్మకం నమో అంటే నరేంద్ర మోదీ వ్యక్తపరిచినట్లు సుస్పష్టంగా తెలుస్తూ ఉంది. పెట్టుబడులు రావాలి అన్నా, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కావాలి అన్నా నారా చంద్రబాబు నాయుడు ఎంతో తెలివితేటలు గలవాడు అనే సంకేతాన్ని ఇచ్చాడు. అమరావతి పునఃప్రారంభ కార్యక్రమంలో సభలో నరేంద్ర మోదీ ఆషామాషి వ్యక్తి కాదు చంద్రబాబు నాయుడు. నేను గుజరాత్లో అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పట్లోనే హైదరాబాదులో ఉన్నటువంటి ఒక ప్రముఖ ఇండస్ట్రీలు కావచ్చు, ఆ తర్వాత ఐటీ కంపెనీలు కావచ్చు, ఆ తర్వాత ఏ రకమైన పరిస్థితులు కావచ్చు, ఆంధ్ర అభివృద్ధి ఏ విధంగా జరిగిందని నేను ఆరా తీశా. ఆయన పందాలో అప్పట్లోనే నడిచా. అటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. ప్రస్తుతం కూడా నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ను ప్రపంచంలోనే ఒక దిశానిర్దేశం అభివృద్ధి వైపు దూసుకు వెళ్లే పరిస్థితి కొనసాగిస్తాడు అని నాకు నమ్మకం ఉంది. ఆ పందాలోనే అభివృద్ధి జరుగుతుంది అమరావతి అనే నమ్మకాన్ని వ్యక్తపరిచారు నరేంద్ర మోదీ. అందుకు మా సహాయ సహకారాలు ఉంటాయని నరేంద్ర మోదీ కూడా హామీ ఇచ్చినట్లు సుస్పష్టంగా అర్థం అవుతూ ఉంది. అటు తర్వాత అభివృద్ధి, అటు తర్వాత రాజధాని డెవలప్మెంటు, అటు తర్వాత ప్రపంచవ్యాప్తంగా మనం గుర్తింపు పొందాలి అంటే, భారతదేశాన్ని గుర్తింపు ప్రపంచవ్యాప్తంగా భారతదేశం గురించి చెప్పుకోవాలి అంటే ప్రస్తుతం నారా చంద్రబాబు నాయుడు చెప్పిన విశాఖలో యోగా అంతర్జాతీయ యోగా కార్యక్రమం ఘనంగా నిర్వహించాలి. అందుకు మొత్తం అంతా సిద్ధం కావాలి. మొత్తం భారతదేశంలో ఉన్న రాష్ట్రాలన్నీ సిద్ధం కావాలి. విశాఖలో చేపడుతున్న యోగా కార్యక్రమాన్ని అందరూ హాజరై ప్రపంచంలోనే ఈ యోగా కార్యక్రమాన్ని దిశానిర్దేశం వైపు నడిపిస్తాడు. ప్రపంచమంతా మన వైపు చూస్తారు. అది నారా చంద్రబాబు నాయుడుతోనే సాధ్యం అన్న సంకేతాన్ని నరేంద్ర మోదీ ఇచ్చాడు. ఒకవైపు ఆయన మేధా సంపత్తిని, ఒకవైపు ఆయన పెట్టుబడులను, ఒకవైపు ఆయన సాధించే ప్రక్రియను, ఒకవైపు రాజకీయ మేధావి,
మరోవైపు ఆయన అనుకున్నది సాధిస్తాడు అనే సంకేతం ఈ సభలో నరేంద్ర మోడీ ఇచ్చినట్లు ఉంది. అదే నిర్మలా సీతారాం మేక్ ఇండియా మాదిరి మేక్ ఆంధ్ర అనే దిశ వైపు ఆంధ్రప్రదేశ్ రాజధాని ముందుకు దూసుకు వెళ్తుంది అనే సంకేతాన్ని, దానికి మేము హామీ ఇస్తున్నామనే సంకేతాన్ని నరేంద్ర మోదీ ఇచ్చినట్లు ఉంది. నమో 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 నరేంద్ర మోదీ. ఆంధ్రప్రదేశ్ ప్రజానికమంతా కృతజ్ఞతలు చెప్పుకునే పరిస్థితిని రాబోయే పరిస్థితుల్లో నరేంద్ర మోదీ తెస్తాడు అని అందరం ఆశిద్దాం అన్నదే ఈ చిన్న వీడియో.